ఇది గుమ్మడికాయని కంద వేయకుండానే రాళ్ళు ఉప్పు వేస్తే మంచిదని రాళ్ళు ఉప్పు వేసాను, కొంచెం తగ్గిందని వేసాను. రాళ్ళు ఇలాంటి నీరు కూరలకే రాళ్ళు ఉప్పు వేసేసుకుని వండేసుకోవచ్చు. నేను సంవత్సరానికి ఒకసారి 2 జాడీలు పొడిని చేసి ఆడెట్టుకుంటున్నాను, అదే వాడుతున్నాను. సైంధవ లవణం అది వాడచ్చు, పింక్ సాల్ట్, లేకపోతే ఇదే ఎక్కువ వాడాలి, సముద్రం ఉప్పే వాడాలి, బళ్ళ మీద వచ్చేదే వాడాలి. అది మంచిది కాదు, అందుకే అందరికీ థైరాయిడ్లు వచ్చేది కారణం సాల్ట్ వాడేస్తే థైరాయిడ్ వచ్చేస్తుంది. ఎప్పటి నుంచో వచ్చేసింది కదా ఇది, మా ఊళ్ళో అందరికీ చిన్నపిల్లలకి వచ్చేసింది, చాలామందికి థైరాయిడ్, పెద్దవాళ్ళకి వచ్చేస్తుంది. ముందు థైరాయిడ్ వస్తుంది అందరికీ. దానికి ఏంటంటే అది తగ్గాలంటే తమలపాకు కషాయం 1 వారం రోజులు, గానుగాకు 1 వారం రోజులు, అలా 6 నెలలు తాగిన తర్వాత పరీక్ష చేయించుకుంటే, థైరాయిడ్ ముందు పరీక్ష చేయించుకోండి, తర్వాత లాస్ట్లో 6 నెలలు పోయాక వాడాక కషాయం అప్పుడు పరీక్ష చేయించుకుంటే థైరాయిడ్ ఉందా లేదా ఏంటి పెరగదు. కొంచెంలో 25 బిళ్ళతో సరిపోతుంది, లేకపోతే 150, 100 అలా వేసేసుకుంటున్నారు అందరూ. అది థైరాయిడ్కి సంబంధించింది కషాయం. తమలపాకు, గానుగాకు, కొంచెం చింతపండు వేసాను, దీంట్లోకి వెళ్దాం. చింతపండు వేసి తాలింపు పెడితే ఇంగు వేసుకుని భలే ఉంటుంది. ఇంగు డబ్బా చూడమ్మా ఉందేమో, దాంట్లో పక్కట్లో వేద్దాం అనుకుని ఫస్ట్ టైం చేశాను, ఇప్పుడు 2వసారి ఇది అయినా ఇంగు వేస్తే ఇంకో రకం వస్తుందేమో అని చూశాను, మళ్ళీ పట్టేస్తాను. ఇది బాగా దగ్గరగా ఉడకలేదు, నీరు కొంచెం తక్కువ వేయవలసింది, కొంచెం ఎక్కువ వేసింది. ఇది బచ్చల కూర శనగపప్పు, శనగపప్పు అన్నట్టు. ఇంకోటి ఏంటి పచ్చడి చేస్తాము, గరిగి పచ్చడి చేస్తాము, ఆనగాయ పచ్చడి చేస్తాము, అట్టి పువ్వు పచ్చడి చేస్తాము, బీరకాయ పచ్చడి, ఇవన్నీ పూర్వం పచ్చళ్ళే. కొత్త పచ్చళ్ళలో వామాకు, తాళపాకు, ఇంకా నల్లేరు, ఇప్పుడు నల్లేరు చేరింది, ఇది కూడా చేస్తాము 15 రోజులకు ఒకసారి. కొంచెం వస్తుంది, మనకి ఎక్కువ రాదు. ఇదండి పచ్చడి తయారయ్యాక, ఇదేమో నల్లేరు పచ్చడి, ఇదేమో అట్టిపువ్వు పచ్చడి. ఇందులో చిన్న చెంచా వేసుకున్నాను అనుకోండి, ఒక ముద్దలో వేసుకుని తినడానికి బాగుంటుంది అన్నట్టు. అదండి పచ్చడి చల్లారులా అలా. ఇది ఎన్నాళ్ళు నెల అయినా ఉంటుందండి, నేను చేసిన రోటి పచ్చడి ఏదైనా సరే నెల ఉంటుంది. అంటే తడి లేకుండా చేస్తాను, తడి చెయ్యి పడదు, తడి నీళ్ళు కానీ తడి పడకపోతే నెలన్నా ఉంటుంది, ఫ్రిడ్జ్లో నెల పైనే ఉంటుంది అలాగా. అది కూడా పచ్చడి చేస్తాం, పప్పులు వేసుకుంటాం, పచ్చడి చేస్తాం. ఇన్ని రకాల పచ్చళ్ళు వచ్చినాయి. రోటి పచ్చళ్ళు 50 రకాలుగా చేయగలను. బాగుండాలి, ఆనందంగా ఉండాలి, మంగళం శుభమంగళం, ఆరోగ్యం నిత్య శుభమంగళం, ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యమంగళం అందరికీ కావాలి. మా అమ్మ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, నాకు ఉండాలి. అమ్మ తల్లి, బంగారు తల్లి, మంగళగౌరి, వేళ మంగళగౌరి, ఏ మంగళగౌరి.